నమస్కారం అండి. ఇవాళ నేను కట్టె పొంగలి దానిలో కాంబినేషన్గా కొబ్బరి చట్నీ చేస్తున్నా. దానికోసం ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకున్నా. దానిలో 3వ వంతు పెసరపప్పు తీసుకున్నా. 2 నీట్గా కడిగేసి దానికి సరిపడా నీళ్లు పోసుకుంటున్నా. ఒక కప్పుకి 3 కప్పులు నీళ్లు పోసుకోండి. కట్టె పొంగల్ అంటే మెత్తగా రావాలి కదా. ఒకవేళ మీకు సరిగా కొలత తెలియకపోతే మనం ఆ వాటర్లో చెయ్యి ఇట్లా ముంచినప్పుడు వేలు మనకి గీర కంటే పైనకి సగం వరకు రావాలి, అప్పుడు మెత్తగా అవుతుంది. అదే మనం అన్నంలాగా చేసుకోవాలంటే మనకి కరెక్ట్గా గీర వరకు వాటర్ కానీ వచ్చిందంటే లోతు అది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. నెక్స్ట్ దీనికోసం మసాలా చేసుకుంటున్నా. దానికోసం ఒక 3 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం తీసుకొని మెత్తగా దంచుకొని పెట్టుకుంటున్నా. యాక్చువల్గా ఇదైతే మనం ఉడకబెట్టేటప్పుడే రైస్లో ముందే కలిపేసుకోవాలి. నేను వీడియోలో పడి మర్చిపోయాను, అందుకోసమే తర్వాత యాడ్ చేశాను. యాక్చువల్గా ముందే కలుపుకుంటే ఈ పచ్చి వాసన అంతా లేకుండా మంచిగా అన్నంతో పాటు ఉడికిపోయి మనకి ఎక్కడ మెత్తగా అయిపోయి ఎక్కడ మనకి పలుకులుగా కూడా తగలదు. కాకపోతే నేను ముందు యాడ్ చేయడం మర్చిపోయా, తర్వాత యాడ్ చేశాను. అందుకే ఉడకబెట్టాక తర్వాత సరిపడినంత ఉప్పు కలుపుకొని మంచిగా ఇట్లా ఆల్రెడీ మెత్తగా అయిపోయింది అంతా మంచిగా కలిపేసుకోవాలి. ఈ పచ్చివాసన పోవడానికి మసాలా దాన్ని మళ్ళీ ఉడకబెట్టాల్సి వచ్చింది కాసేపు. తర్వాత దీనిలోకి పోపు వేసుకోవడమే. చాలా సింపుల్ అండి, కానీ చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. మిరియాలు కూడా వేసుకుంటే బాగుంటుంది, కానీ మా పిల్లలు మిరియాలు తినరు, అందుకోసమే వాళ్ళకి చాలా ఇష్టం ఇది. మళ్ళీ మిరియాలు వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు, అందుకే నేను వేయలేదు. ఈ పోపు కోసం జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంగువ కంపల్సరీ వేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. కొంచెం ఇంగువ కలుపుకొని మంచిగా పోపు ఫ్రై చేసుకున్నాక దీనిలో కలిపేసుకోవడమే. ఎంతైనా ఇది గట్టిగా ఉంటే టేస్ట్ ఉండదండి, కొంచెం జారుడుగా ఉండాలి. అందుకోసమే మళ్ళీ నీళ్లు వేడి చేసుకొని ఆ నీళ్లు కలిపేసుకొని ఇట్లా జారుడుగా చేసుకొని కాసేపు బాయిల్ చేస్తున్నా. ఈ పచ్చివాసన కొంచెం ఎక్కువసేపు బాయిల్ చేయాల్సి వచ్చింది, పచ్చివాసన పోవడానికి ఆ మసాలా. నెక్స్ట్ కొబ్బరి పచ్చడి కోసం ప్రిపేర్ చేసుకుంటున్నా ఇక్కడ. దానికోసం ముందుగా ఎండుమిరపకాయలని సగం సగం కట్ చేసి వేసుకోండి. అట్లా డైరెక్ట్ వేసుకున్నారంటే అవి నూనె వేయగానే ఇట్లా ఉబ్బినట్టు అయ్యి చిటపట్లాడి పైన పడతాయి. తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 పావు టీ స్పూన్ మెంతులు వేసుకుంటున్నా. మీరు గ్యాస్ ఆపేసినా కూడా కొంచెం సేపు ఎండుమిరపకాయలని అయితే ఖచ్చితంగా కలిపెట్టుకోవాలి, లేదంటే ఆ బాండల వేడికి అవి చాలా మాడిపోయినట్టు అవుతాయి. కాసేపు చల్లారాక తర్వాత మిక్సీ పట్టుకోవడానికి మిక్సీలో వేసేసుకున్నాను ఏవైతే వేయించుకున్నానో ఎండుమిరపకాయలు అవన్నీ. తర్వాత కొబ్బరిని నీట్గా కడిగేసుకొని దానిలో వేసుకున్నా. నేను ఓన్లీ ఇది పొంగల్లోకే చేస్తున్న చట్నీ, అందుకే కొంచెమే చేస్తున్నా. తర్వాత తగినంత చింతపండు నీట్గా కడిగి వేసుకున్నా. తర్వాత కొంచెం ఉప్పు, తర్వాత వెల్లుల్లి రెబ్బలు 2-3. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకోవడమే. కొంతమంది ఇది పచ్చడిని కచ్చా పచ్చగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది మరీ మెత్తగా ఉంటే ఇష్టపడతారు. ఒక అర్ధ టీ స్పూన్ చక్కెర యాడ్ చేసుకున్నా, ఎందుకంటే మనం పులుపుని బ్యాలెన్స్ చేయడానికి చక్కెర వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ మాత్రం ఉంటే సరిపోద్ది. తర్వాత ఇట్లా యాక్చువల్గా పోపు కూడా వేసుకుంటే బాగుంటుంది, కానీ నేనైతే ప్రస్తుతానికి వేయలేదు. ఇట్లా అయినా బాగుంటుంది, అన్నంలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ చట్నీ. కొబ్బరి అప్పుడప్పుడు బాడీలోకి తీసుకోండి, చాలా మంచిది హెయిర్ గ్రోత్కి వాటికి. కట్టె పొంగల్ అంటే నెయ్యి లేకుండా ఉండదు కదా, కంపల్సరీ నెయ్యి యాడ్ చేసుకొని తింటేనే దాని టేస్ట్ చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి.